దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీద వచ్చిన యేసుక్రీస్తు వారు ఎంత బాధను అనుభవించారండి. మరి నువ్వు ఆ క్రీస్తుని ధరించుకున్నావే బాప్తిస్మంలో? బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్నావు అని అంటున్నావే? నువ్వు ఎన్ని శ్రమలు పడాలి, ఎన్ని బాధలు పడాలి. దేవుని నమ్ముకున్నప్పుడు దేవుని కష్టాలు పోతాయి, కష్టాలు పోతాయి, బాధలు పోతాయి కాదండి. యేసుక్రీస్తుని ధరించుకున్నందుకు బాధ, అవమానం. యేసుక్రీస్తు వారిని ధరించినందుకు మరికి ఏం సుఖపడింది చెప్పండి? మరియా అన్ని బాధలే. యేసుక్రీస్తు వారిని నమ్మి ఆయన వెంబడించినప్పుడు శిష్యుల పరిస్థితి ఏమైంది చెప్పండి? అందరూ కడు బీదవారిగా నిలబడిపోయారు. ఈ రోజు క్రీస్తుని నమ్ముకుంటే ఎన్నో ఆస్తులు కలిసి వస్తాయని మనం అనుకుంటున్నాము. ఈ ఆస్తులు లేకుండా ఏమంటే కడు బీదవాళ్ళుగా సువార్తను ప్రకటించి చచ్చిపోయారండి ఆ రోజు శిష్యులు. ఒక పేతురు తలకిందులుగా సిలువేయబడ్డాడు. ఒక యాకోబు తల నరికివేయబడిందండి. ఎంతో మంది భక్తుల జీవితాలు ఛిద్రమైపోయినాయండి బలిపీఠము మీద. ఒక స్టెఫెను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. ఎంతో మంది జీవితాలు యేసుక్రీస్తుని నమ్ముకున్నందుకు, క్రైస్తవ్యంలోకి వచ్చినందుకు రక్తమైపోయిందండి. జీవితాలు రక్తాన్ని ఒలికించారు. క్రీస్తుని నమ్ముకున్నందుకు శ్రమలే గాని ఆనందాలు ఎక్కడ ఉన్నాయండి? ఈ జీవిత కాలంలో శ్రమలే, కానీ ఆ శ్రమలు అనుభవించి చనిపోతే నిత్య ఆనందం పరలోకంలో. భక్తులు ఎన్నో శ్రమలు అనుభవించారు, బాధలు అనుభవించారు. మరి నువ్వు ఏమంటే యేసుక్రీస్తు వారిని ధరించుకున్నావనంటే యేసుక్రీస్తు వారిని సమాజానికి నువ్వు చూపించాలా లేదా? ఆయన ఎలా బ్రతికాడో ఆ బ్రతుకును నువ్వు చూపించాలా లేదా? సమాజంలో ఎప్పుడు చూస్తామండి, ఏమండి సంతలలో చూస్తాం, విజయవాడలో బీసెంట్ రోడ్లో అప్పుడప్పుడు చూస్తామండి. ఒక పిల్లవాడు ఒంటి నిండా రంగు వేసుకొని, సిల్వర్ కలర్ వేసుకొని, గాంధీ చేతులు కర్ర పట్టుకొని, ఏమండి బొడ్డులో తాళం, వాచిని ధరించుకొని గాంధీ తాత వేషం వేసినప్పుడు మనం చూస్తాం. ఆ వేషాన్ని చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది? గాంధీ తాతని గుర్తొస్తాడు తప్పించి ఆ వేషం వేసుకున్న పిల్లవాడు గుర్తొస్తాడా? గుర్తు రాడండి. గుర్తు రాడు. ఏమండి ఒక పులి వేషం వేసుకున్నప్పుడు ఆ పులిలాగా గాండ్రిస్తాడు, ఆ పులిలాగా హావభావాలు చూపిస్తాడు. తాను మనిషిని అన్ను మరిపింప చేసి పులి మన మధ్యకు వచ్చింది అని ఆ భావన మనలో కల్పిస్తున్నప్పుడు మనిషి గుర్తురాడు, పులే గుర్తొస్తుంది. ఏమండి క్రీస్తుని ధరించుకున్న నిన్ను చూసినప్పుడు మరి సమాజానికి ఎవరు గుర్తు రావాలి చెప్పండి? క్రీస్తు గుర్తొస్తున్నాడా? క్రీస్తుని నీ బ్రతుకులో చూపించగలుగుతున్నావా? అలా చూపించలేనప్పుడు ఎందుకండి మన బ్రతుకు? ఎందుకు చెప్పండి? ఒక పౌలు మాట్లాడుతూ, ఇక నేను జీవించువాడను నేను కాదు, నా యందున్న క్రీస్తే. నేను బ్రతుకుతున్నానంటే నా జీవితంలో ఆయనే కనపడాలి నా జీవితంలో. ఇక పౌలు అన్నవాడు కనపడకూడదు, ఈ ప్రవీణ్ అన్నవాడు కనపడకూడదు, మీరు అన్నవాళ్ళు కనపడకూడదు. యేసుక్రీస్తు వారు క్రీస్తుని ధరించుకున్నావే బాప్తిస్మం ద్వారా, ఆ క్రీస్తే కనపడాలి. ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు అనుభవించితే గాని పరలోకం లేదు. ఒక క్రీస్తే అన్ని శ్రమలు అనుభవిస్తే, క్రీస్తుని గర్భాన్ని ధరించుకున్నందుకు ఆ మహాస్త్రీ అన్ని వేదనలు, బాధలు అనుభవిస్తే, మరి నువ్వు క్రైస్తవుడిగా సుఖంగా జీవితాన్ని వెళ్లబిచ్చి పరలోకం వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? అయితే సోదరి నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. దేవుడు చెప్పిన మాటలు మన జీవిత కాలంలో నెరవేర్చకపోతే, ఆ శ్రమలు మనం అనుభవించకపోతే, మహా అగ్ని వంటి శ్రమలు మనం ఎదుర్కోపోతే, భక్తులు ఎంత బాధను, ఎంత వేదను, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నారండి. ఎవరి జీవితం సుఖవంతంగా లేదు. మరి నీ జీవితం పూలబాట, పూల పాన్ప కాదండి. మన జీవితం కూడా శ్రమలే. దేవుడు పేరు చెప్తున్నందుకు, యేసుక్రీస్తు వారు చెప్తున్నందుకు, బైబిల్ పేరు చెప్తున్నందుకు ఈ రోజు సమాజంలో నిన్న రాళ్లతో కొట్టి చంపటం లేదా? బైబిల్ చించి తగలబెట్టడం లేదా? పర్మిషన్ ఉందా అని మనల్ని అడగటం లేదా? అంతెందుకండి, ఈ మధ్య కాలంలో హతసాక్షిగా మారిపోయాడండి. ఎవరు? ప్రవీణ్ పగడాల. ఆయన చేసిన తప్పేంటి చెప్పండి? మనిషిని మనిషిగా చూడండి, మతంతో మనిషిని కలపొద్దు. మనిషిని మనిషిగా ప్రేమించండి, మనిషిని మనిషిగా కనికరించండి, మనిషిని మనిషిగా దయ చూపించండి. మనిషిని చూడాలి అన్నప్పుడు కులాన్ని, మతాన్ని అడ్రస్ చేసి చూడమాకండి. మనిషిని మనిషిగానే చూడండి, మానవత్వంతో చూడండి అని చెప్పినందుకండి ఆయన ఈరోజు చంపేసి, యాక్సిడెంట్ గా చిత్రీకరించి, ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించి సమాజంలోనికి వీడియోని విడిచిపెట్టారండి. దేవుడికి తెలీదా?
సమాజానికి తెలీదా ఆయన ఎలాంటి వాడు? క్రైస్తవ ప్రపంచానికి తెలీదా ఆయన ఎలాంటి వాడు? ఈ రోజు హతసాక్షిగా మన కళ్ళ ముందు ఒక సజీవ సాక్ష్యంగా ప్రవీణ్ పగడాల గారు ఇన్ని శ్రమలు అనుభవించి చనిపోవాలి. ఆయన దగ్గర లేదా డబ్బు? ఆయన దగ్గర లేని ధనమా? సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయండి. ఎంతమందిని ఆదరించాడండి, ఎంతమందిని పెంచి పోషిస్తున్నాడు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తున్నాడండి, ఎంతమంది పేదవారిని, ఎంతమంది విధవరాలను, ఎంతమంది దిక్కులేని పిల్లలను ఆదరిస్తున్నాడండి. కానీ ఏ రోజు కూడా ఆయన డబ్బున్నవాడిగా కనపరుచుకోలేదు ఆయన్ని. ఒక సేవకుడు ఎలా బ్రతకాలో ఆయన బ్రతుకు విధానంలో చూపిస్తూనే వెళ్ళిపోయాడండి. వాళ్ళ జీవితాలు మనకు మాదిరి కాదా? భక్తుడి జీవితాలు మనకు మాదిరి కదా? అపోస్తుల జీవితాలు మనకు మాదిరి కదా? ఒక స్త్రీ కన్యక మరియ జీవితం మనకు మాదిరి కాదా? యేసుక్రీస్తు వారి జీవితం మన మాదిరి కాదా? వాళ్ళ జీవితాల్లోనే అన్ని కన్నీళ్లు, అవమానాలు, బాధలు ఉన్నప్పుడు మన జీవితంలో కూడా శ్రమలు, వేదనలు, బాధలే. యేసుక్రీస్తు వారిని ధరించుకున్నందుకు ఈ జీవిత కాలంలో ఆయన్ని సమాజానికి పరిచయం చేసి చూపించి అవసరమైతే మనం కూడా హతసాక్షులుగా మారిపోవాలి. మన సహోదరుల నిమిత్తం మన ప్రాణం పెట్టబద్దులమై ఉన్నామన్న మాటను మన జీవిత కాలంలో నెరవేర్చి చూపించాలి. అందుకు సిద్ధమా క్రైస్తవ సోదరి సోదరులారా? చూపించాలి మనం అంతా. ఈ కొద్ది మాటలు వింటున్న మీరు మీ కుటుంబాలను చక్కపరచుకోండి, దేవునిలో నిలబెట్టుకోండి, మీరు నిలబడండి. దేవుని కోసం స్థిరంగా పునాదులు వేసి నిలబడండి. ఎన్నో శ్రమలు రావచ్చు, బాధలు రావచ్చు, అవమానాలు రావచ్చు. రేపటి రోజు ప్రవీణ్ పగడాల గారికి జరిగిన అవమానాలు, బాధలు, శ్రమలే మన దగ్గరికి కూడా రావచ్చు. సిద్ధపడాలి ప్రతి ఒక్క క్రైస్తవుడు.